వెల్కమ్ టు సిల్లీ బ్రాండ్స్. సిల్లీ బ్రాండ్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక్క ప్రోడక్ట్ తో మన సిల్లీ బ్రాండ్ ఎంతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ రోజు మన కార్యక్రమంలో ప్రొడక్ట్స్ అమ్మడానికి మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన గారు ఏం అమ్ముతారో ఇప్పుడు చూడబోతున్నాం. నమస్కారం నారా చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం అమ్మా. నా పేరు ముందున్న సీఎం ను తొలగించే ఉందికమ్మా. అంటే మీరిప్పుడు సీఎం గారు కాదు కదా బాబు గారు? చూడమ్మా, నేను ఎప్పుడు సీఎం నేనమ్మా. నీకొకటి అర్థం కావటం లేదనిపిస్తోంది. సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదమ్మా, కామన్ మ్యాన్ అని కూడా అర్థం వస్తుంది. అది గుర్తుపెట్టుకో. వావ్, సీఎం అద్భుతం బాబు గారు. 9 ఏళ్ళు సీఎం గా ఉన్న మీరు సీఎం కి ఒక కొత్త అర్థం చెప్పారు. సరే సీఎం గారు, మీరు మా సిల్లీ బ్రాండ్ లో ఏం అమ్మబోతున్నారో చెప్తారా? చూడమ్మా, సుజన వారి స్టీల్ రాడ్లు, సుజన వారి విద్యుత్తు, సుజన వారి మొబైల్స్, సుజన వారి కెమికల్స్, వాటితో పాటు మిగిలిపోయిన మా బాలయ్య బాబు సింహం సినిమా టికెట్లు, అంతేకాదమ్మా మా హెరిటేజ్ కూరగాయలు, పాలు ఎలాగూ ఉన్నాయి కదమ్మా, వాటితో పాటు అవి కూడా అమ్మేస్తాం. వావ్ సీఎం గారు, ఈ రోజు మీరు ఇన్ని ఐటమ్స్ అమ్మటానికి మా ముందుకొచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉందమ్మా. ఇన్ని ఐటమ్స్ అమ్మలేదనుకో, ఒక పక్క సింహాలు, మరో పక్క టికెట్ తీసుకున్న సుజనా చౌదరి, ఇంకో పక్క మా అబ్బాయి లోకేష్ నన్ను ఆటాడుకుంటారు. ఓకే సార్, మొదటగా మీరు తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ లో ఏం అమ్ముతారు? చూడమ్మా, మొన్ననే సుజనా చౌదరికి టికెట్ ఇచ్చాను. అతనికి సంబంధించిన కరెంటును, స్టీల్ రాడ్లు, కెమికల్స్, మొబైల్స్ కూడా అమ్ముతాను. ఇంకోటమ్మా, నా మాటగా చెబుతున్నాను, సుజనా గ్రూప్స్ అధినేత సుజనా చౌదరి గారి కరెంటును కూడా కొనమని ప్రభుత్వాన్ని కోరుతున్నానమ్మా. ఆ కరెంటు కొంచెం రేట్ ఎక్కువైనా షాక్ కొట్టినా తట్టుకునే శక్తి మన సీఎం రోసయ్య గారికి ఉంది కాబట్టి దాన్ని కొనమని రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా. అంతేకాదమ్మా, ప్రభుత్వానికి ఉచిత విద్యుత్ కోసం కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందమ్మా. ఇంత అద్భుతమైన ప్రోడక్ట్ గురించి మన రోసయ్య గారు ఏమంటారో వారి మాటల్లోనే విందాం. నాయన కామన్ మ్యాన్ బాబు. రోసయ్య గారు సీఎం అనండి, కామన్ మ్యాన్ అస్సలు బాగాలేదు. చూడు నా చిట్టి తండ్రి, ఇక్కడ సీఎం గా నేనున్నాను నాయన. సరే మీ ఇష్టం, ఏమనైనా పిలవండి. చూడు నాయన కామన్ మ్యాన్, ఆ సుజనా చౌదరి పెట్టుబడులు పెట్టింది నీ పార్టీలో. ఆయన కరెంటు డబ్బులు పెట్టి మేం కొనాలా? ఏమయ్యా బాబు, 9 ఏళ్లుగా సీఎం చేశావు, ఇది ఏమైనా బాగుందా? నేను కొననంటే కొనను, నేను ఆ కరెంటు కొననంటే కొనను. నా పరిస్థితి బాగోలేక ఆ లిక్కర్ అమ్ముకుంటుంటే మధ్యలో నువ్వు ఒకడివి. ఏమిటయ్యా ఇది? చూడండి రోసయ్య గారు, మీరు కోప్పడితే లాభం లేదు. ఒకవేళ నేను సీఎం అయితే మీ పైరవీలు వర్కౌట్ చేస్తా గాని నా పైరవీని మాత్రం పట్టించుకోండి రోసయ్య గారు. అదేం లేదు నాయన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగాలేదు. మద్యం అమ్మితే కొంత గల్లా పెట్టి నిండింది, ఇంకేం అమ్మితే గల్లా పెట్టి నిండుతుందా అని నేను ఆలోచిస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటయ్యా నా చిట్టి తండ్రి? అయ్యా రోసయ్య గారు, ఎంత పని చేశారు మీరు. ఇలా హ్యాండ్ ఇస్తే ఎలా సార్? ఓ మై గాడ్ బాబు గారు, రోసయ్య గారు హ్యాండ్ ఇచ్చారు. బట్ నో ప్రాబ్లం, మీ హ్యాండ్ పట్టుకోవడానికి మీ బావమరిది బాలయ్య బాబు వచ్చారు. అమ్మో, బాలయ్య సింహం కంటి చూపుతోనే నా సరుకులన్నీ అమ్ముతుంది, తొడగొట్టి మరీ అమ్ముతుంది. తొందరగా లైన్ లో పెట్టండి. బావా, నేను వచ్చింది నీ సుజనా కరెంటు, మొబైల్స్, కెమికల్స్ అమ్మడానికి కాదు. నీ హెరిటేజ్ లో కూరగాయలు, పాలు, అంతకంటే కాదు. నా సినిమా టికెట్లు అమ్మడానికి వచ్చాను. నాన్నగారి ఆశీస్సులు, నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా హిట్ అవడం వల్ల 10 సినిమాలు తీస్తావు. పాపం జనం పరిస్థితి ఆలోచిస్తే నాకు జాలేస్తోంది.
బావా నువ్వు అసలు అలా అనకూడదు. ఎందుకంటే నా సినిమా హిట్ అవ్వకపోతే నేను ఖాళీగా ఉంటే నీ టీడీపీ అధ్యక్ష పదవికి ఎసరొచ్చేది. ఇప్పుడు ఆ సింహ సినిమా హిట్ నీకు సాయపడినట్లే. ఇంకో 4-5 సినిమాలు నేను తీసుకుంటాను. సరే, నువ్వు వచ్చిన పనేంటి? నువ్వు ఇస్తున్న స్పీచ్ ఏంటి? పొలిట్ బ్యూరోలో నీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. బావా నువ్వు కోప్పడద్దు. నేను వచ్చింది ఎందుకంటే నా సింహ సినిమా టికెట్లతో పాటు నా నెక్స్ట్ సినిమా టికెట్లు కూడా అమ్మేద్దామని వచ్చాను. ఏడ్చినట్టుంది నీ తెలివితేటలు. అలా చెప్పావనుకో ఈ టికెట్లు కూడా తెగవు. అందుకే చెప్పాను, మీరు టికెట్లు అమ్మడానికి కాదు ఇవ్వడానికి కూడా సరిపోరు. ఓన్లీ తొడలు కొట్టడానికి, మీసాలు మెలేయడానికే తప్ప ఇంకా దేనికి సూట్ అవరు. సైలెంట్ గా ఉండండి, లేదంటే నా దుకాణం బంద్ అవుతుంది. సరే బావా, నాన్నగారు చెప్పారు కదా, అలాగే ముందుకు వెళదాం. సుజనా చౌదరి సరుకులు అమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నాయి గాని ముందు మా హెరిటేజ్ కూరగాయలు పాలు అమ్ముకుందాం. చూడండి తెలుగు తమ్ముళ్ళారా, హెరిటేజ్ లో కూరగాయలు తాజాగా ఉంటాయి, పాలు కూడా తెల్లగా ఉంటాయి. వాడితే మీకు మంచి బలం వస్తుంది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో మంచిగా ఫైట్ చేయొచ్చు. చూడండి సీఎం గారు, మీ కూరగాయలు పాల గురించి మనతో మాట్లాడడానికి ఎంఎస్ఆర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. అరే చూడవా బాబు, కాంగ్రెస్ ముసలోళ్ళ మీద ఫైట్ చేయడానికి నీ కూరగాయలు పాలమ్ముతావా? ఏడుదా ఇది అమ్మే సమయమేనా? ఇదేమన్నా బాగుందా? ఏది ఇది ఎక్కడ న్యాయమయ్యా? అరే నీ షాపుల సరుకులు నువ్వు అమ్ముకో. అరే గిట్లా ముసలోళ్ళ మీద ఫైట్ చేయడానికి సరుకులు అమ్ముతున్నారని చెప్పగాయా? ఏమిది ఏదో ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ ఉండేటోడిని. గా ఫైటింగులు ఫిట్టింగులు ఈ వయసులో చేసే ముచ్చట నానే మాది. ఏమైనా చంద్రబాబు ఆలోచించు. వావ్, అద్భుతం చంద్రబాబు గారు. మీ కూరగాయలు పాలు అమ్మడానికి రోసయ్య గారు మళ్ళీ తిరిగొచ్చారు. చూడు నా చిట్టి తండ్రి, నువ్వు వద్దన్నా కానీ నీ హెరిటేజ్ లోనే కూరగాయలు కొనమన్నాను, పాలు కూడా కొనమన్నాను. ఎందుకంటే ఈ వయసులో అవి మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. అవి వాడుతున్నప్పటి నుంచి నేను క్రింద పడకుండా తూలి పడకుండా ఉన్నాను. థ్యాంక్స్ రోసయ్య గారు, నా సరుకులు అమ్మడానికి ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు మరొక్కసారి థ్యాంక్స్ చెప్తున్నాను. బాబు నీకు రిక్వెస్ట్ నాయన, నీ హెరిటేజ్ లోనే నా మందు బాటిళ్లు పెట్టి అమ్మొచ్చు కదా. చూడండి రోసయ్య గారు, మీ ప్లాన్ నన్ను తొంగోబెట్టేలా ఉంది. మీరు సుజనా కరెంట్ కొంటేనే అప్పుడు ఆలోచిద్దాం. నువ్వు నా మందు బాటిల్స్ హెరిటేజ్ లో పెట్టాకే కలువు, అప్పటిదాకా మాట్లాడబాక. ఏమ్మా కలమ్మా, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని ఇలా లైన్లోకి తీసుకొస్తే నా సరుకులు ఎప్పటికీ అమ్ముడు పోవమ్మా. వావ్, ఇంత స్పందన! అద్భుతం సార్. మీ కూరగాయలు అమ్మడానికి ఇప్పుడు కేసీఆర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. అరే చూడవే బాబు, నీ పాలు మస్తు గొంటాం, ఫుల్లుగా తాగుతాం. నీ కూరగాయల షాపులో మస్తుగా టమాటాలు కోడిగుడ్లు కూడా కొంటాం. అవన్నీ మీ మీదనే వేస్తాం. నీకు ఫుల్గా బిజినెస్ అవుతుంది. సమజ్ అయింది కదా? ఏహొచ్చినట్టుంది, నా బిజినెస్ మొత్తం కొలాప్స్ అయ్యేలా ఉంది. నీకు దండం పెడతా తల్లి, మళ్ళీ కలుద్దాం. అయ్యో, చూశారు కదా, ఈ రోజు మేము బాబు గారి ప్రోడక్ట్స్ అమ్మలేకపోయినందుకు తీవ్రంగా చింతిస్తున్నాము. అందరూ కూడా ప్రయత్నం చేశారు, కానీ ఎవరు అమ్మలేకపోయారు. ఒకవేళ మీరు మీ బాధని వ్యక్తపరచాలన్నా, బాబు గారి సరుకులు ఎలా అమ్మాలో చెప్పాలన్నా మీరు ఫోన్ చేయవలసిన నంబర్ 00000000. మరొక సినీ బ్రాండ్ లో మళ్ళీ కలుద్దాం.